ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి అన్ని 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కోర్సులో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి అండ్ యూటిలైజ్ చేసుకోండి. బోర్డ్ ఎగ్జామినేషన్ మార్కులు కూడా ఎంతో హెల్ప్ అవుతాయి మీకు. రేపు జేఈ మెయిన్ కానీ జేఈ అడ్వాన్స్ కానీ క్రాక్ చేసినప్పుడు 70% వెయిటేజ్ ఆఫ్ ద మార్క్స్ మీకు ఇంటర్మీడియట్లో ఉండాల్సిందే. దానికోసం మీరైతే తప్పకుండా హైయెస్ట్ మార్క్స్ గెయిన్ చేసుకుంటే ఒకవైపు మనం ఐపీ బాగా చదివాం కాబట్టి మిగతాయి కూడా క్రాక్ చేయగలం అనేది పాజిటివ్ వైబ్ వచ్చేస్తుంది మీకు. సో ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ 60 out of 60 మార్క్స్ గెయిన్ చేయాలంటే ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఈజీ అనమాట. చాలా చాలా ఈజీగా ఉంటుంది. కొన్ని చూద్దాం మనం. మీకు ఆల్రెడీ మోషన్ ఇన్ ఏ ప్లేన్ అయిపోయి ఉంటుంది, అన్ని కాలేజెస్లో ఆల్రెడీ చెప్పేసి ఉంటారు. ఒక్కసారి మనం మోషన్ ఇన్ ఏ ప్లేన్లో సో పాత్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ గురించి మాట్లాడదాం. మోషన్ ఇన్ ఏ ప్లేన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్. ఎస్, సో మోషన్ ఇన్ ఏ ప్లేన్లో పాత్ ఆఫ్ ది ప్రొజెక్టైల్. అట్ ఫస్ట్ వాట్ ఈజ్ ఏ ప్రొజెక్టైల్? సో చాలా మందికి ప్రొజెక్టైల్ అంటే తెలియదు. ఆ క్వశ్చన్ అంతా బట్టి చేసేస్తారు, అక్కడ మొత్తం రాసేసి వచ్చేస్తారు. తర్వాత ప్రొజెక్టైల్ మీద ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి సంబంధించి కనీసం ఆప్షన్స్ ఇచ్చినా కూడా ఆన్సర్ పెట్టలేనటువంటి పరిస్థితి వస్తుంది అనమాట ఎంసెట్ లాంటి ఎగ్జామ్లో. వాట్ ఈజ్ ఏ ప్రొజెక్టైల్? ఏ ప్రొజెక్టైల్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఆబ్జెక్ట్ విచ్ కెన్ బి ట్రావెల్స్ విత్ సమ్ యాంగిల్ టు ద హారిజాంటల్ ఎక్సెప్ట్ 0 degree అండ్ 90 degree. 0 కాకుండా 90 కాకుండా కొంత కోణంతో ట్రావెల్ చేయాలి. ఇట్ మీన్స్, సో మీకు డయాగ్రామ్ వేస్తే అర్థమవుతుంది. అంటే దిస్ ఈస్ ద హారిజాంటల్ మీన్స్ ఎర్త్. సో మనం ప్లేన్లో ఉన్నాం కాబట్టి సో ఇట్ ఈస్ అలాంగ్ విత్ ఎక్స్ యాక్సిస్ అండ్ అలాంగ్ విత్ వై యాక్సిస్. ఇఫ్ ఏ బాడీ కెన్ బి థ్రోన్ విత్ సమ్ యాంగిల్ టు ద హారిజాంటల్, సో దిస్ ఈస్ ద హారిజాంటల్. ఇఫ్ యూ కెన్ థ్రోన్ విత్ సమ్ యాంగిల్ theta, then it will be traveling like this and after some time it will be fall down. Okay, so this is a projectile, a body which can be travels here, this along with x axis and along with y axis, along with x axis, along with y axis. ఇలా ప్రతి పాయింట్ దగ్గర కూడా x axis y axis అలా ట్రావెల్ చేస్తూ వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఓకేనా, దీన్ని ప్రొజెక్టైల్ అంటాం. ఇఫ్ యూ హ్యావ్ టు ప్రొజెక్ట్ a body or if you have to throw a body with 0 angle. 0 angle means, so this is the plane, so whereas 0 means here the horizontal, the parallel to the horizontal, this is the 0 angle. So here there is only x direction, that is the linear motion. It is not a projectile. If we have project or if we have thrown a body with 90 degrees angle, 90 degrees లో ప్రొజెక్ట్ చేసినాం అనుకోండి, థ్రోన్ చేసినాం అనుకోండి, మళ్ళీ ఏమవుతుంది, సేమ్ వై డైరెక్షన్ వెళ్ళిపోయి ఇక్కడే పడుతుంది, రైట్? సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ ప్రొజెక్టైల్. ఏ ప్రొజెక్టైల్ మోషన్ ఈజ్ నథింగ్ బట్ an object which can be moving with some angle to the horizontal. సో భూమికి కొంత కోణంతో ప్రయాణం చేసేటువంటి వస్తువు ఏదైతే ఉందో దాన్నే మనం ప్రొజెక్టైల్ అని పిలుస్తాం. తెలుగులో అయితే ప్రక్షేపకం అంటాం. సో ఈ దీని యొక్క పాత్ అనేది, పాత్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ ఈజ్ ఇన్ పారాబోలా. ప్రక్షేపకం అనేది పరావలయ మార్గంలో ప్రయాణిస్తుందని చూపండి అంటున్నాడు అనమాట. సో ఎలా చూపిస్తాం మనం? సో ఈ విధంగా ప్రొజెక్ట్ చేసినప్పుడు ఏ ఆబ్జెక్ట్ అయినా సరే ఇది అలాంగ్, ఇది ఆరిజిన్, అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్లో 2 పార్ట్స్గా 2 వెలాసిటీస్గా డివైడ్ అవుతుంది. ఏ ఆబ్జెక్ట్ అయినా విత్ సమ్ యాంగిల్, హారిజాంటల్ విత్ సమ్ యాంగిల్ టు థ్రోన్ చేసినప్పుడు దాని వెలాసిటీ అనేది 2 కాంపోనెంట్స్గా డివైడ్ అవుతుంది. అలాంగ్ విత్ ఎక్స్ యాక్సిస్ దట్ ఈస్ నథింగ్ బట్ యూఎక్స్, అలాంగ్ విత్ వై యాక్సిస్ దట్ ఈస్ నథింగ్ బట్ యూవై. దీస్ ఆర్ ద 2 velocities ఆఫ్ an object which can be thrown with some angle to the horizontal. సో ఇలా హారిజాంటల్ కొంత కోణంతో విసినటువంటి వస్తువు దాని అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఏమో యూఎక్స్ వెలాసిటీతోను, అలాంగ్ వై యాక్సిస్ ఏమో యూవై వెలాసిటీ వెళ్తుంది. Here the ux it is nothing but u cos theta. It should be taken as u cos theta only. And uy it is nothing but u sin theta. It will be always taken as u sin theta in y direction. Always taken as u cos theta in x direction. Why it is needed to take ux is equal to u cos theta and uy is equal to u sin theta? ఇక్కడ కాస్ థీటాని ఎందుకు తీసుకోవాలి? చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. కాస్ థీటా తీసుకోవాల్సిన చోట సైన్ థీటా రాస్తుంటారు, సైన్ థీటా రాయాల్సిన చోట కాస్ థీటా రాస్తుంటారు. So here cos theta it is nothing but this is the x direction having the angle 0. X direction 0 ఉంటుంది. ఆరిజిన్ తో ఎక్కడ ఉంటుంది? 0 ఉంటుంది. ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ గా ఉండేది ఏంటి? y direction. So if
The perpendicular value means uy is equal, whereas u sin theta. So sin 90. ఎందుకని y డైరెక్షన్ లో కాబట్టి పర్పెండిక్యులర్ గా ఉంది కాబట్టి ఇక్కడ 90 degrees ఉంటుంది. Where sin 90 is nothing but 1. Hence you can write the uy is equal, what is the velocity u? uy is equal to u only. In the same way, మీరు హారిజంటల్ చూడండి. హారిజంటల్ లో ux is equal to u into cos theta, where cos theta it is nothing but this is the horizontal having the angle theta is equal to 0, whereas cos 0 is nothing but 1. Then ux is equal to u. So once you have to check these two. ఇక్కడ నుంచి నేను ఏం చేశాను, u అనేటువంటి స్పీడ్ తో ప్రొజెక్ట్ చేశాను, థ్రోన్ చేశాను ఆబ్జెక్ట్ ని. u అనేటువంటి స్పీడ్ తో ప్రొజెక్ట్ చేశాను. ఇక్కడ మనం ఫస్ట్ ఇనిషియల్ గా ఏం చేసాం, u అనేటువంటి స్పీడ్ తో ఆబ్జెక్ట్ ని థ్రోన్ చేశాం. ఇక్కడ అదే u అనేటువంటి స్పీడ్ అలాంగ్ x యాక్సిస్ వెళ్ళాలి, అలాంగ్ y యాక్సిస్ వెళ్ళాలి. అలాంగ్ x యాక్సిస్ ఏమైంది చెప్పండి, ux is equal u అయిపోయిందా? అలాంగ్ y యాక్సిస్ ఏమైపోయింది, uy is equal u అయిపోయిందా? సో దట్స్ వై యూ హ్యావ్ టు టేక్ ఇన్ ux is equal u cos theta along x direction and uy is equal u sin theta. ఈ చిన్నది గుర్తుపెట్టుకుంటే మీరు ఏ న్యూమరికల్ క్రియేట్ చేయాలన్నా, ఏ న్యూమరికల్ని బ్రేక్ చేయాలన్నా సరే మీకు ఎక్కడికి మర్చిపోరు అనమాట. ux is equal u cos theta అది బ్లైండ్గా మీకు మైండ్లో ఉండిపోతుంది, అండ్ uy is equal u sin theta మైండ్లో ఉండిపోతుంది. ఇప్పుడు మనం దాని పాత్ అనేది పారాబోలిక్గా ఉంటుందా లేదా చూపించాలి. సో దానికంటే ముందు పారాబోలిక్ ఈక్వేషన్ ఎలా ఉంటుందో తెలియాలి. సో ద బేసిక్ పారాబోలిక్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే y is equal ax minus bx square, ax minus bx square. This is the parabolic equation, the model of parabolic equation. Parabolic equation కి సాధారణ సమీకరణం ఏంటి, y is equal ax minus bx square. అంటే మనం సాల్వ్ చేసినటువంటి ఈక్వేషన్ కూడా y is equal ax minus bx square ఫార్మేట్ లో రావాలి. సో హియర్ a is the constant, b is the constant, x is the variable, x square is the variable. అర్థమైందా? సో ఈ విధంగా ఉన్నట్లయితే ఈ ఫార్మేట్ లో మనం దాన్ని డిరైవ్ చేయగలిగినట్లయితే ద పాత్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ ఈజ్ ఇన్ పారాబోలా అని క్లియర్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. ఒకసారి చూద్దాం చేయగలమా లేదా. సో పాత్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ ఈజ్ ఇన్ పారాబోలా. ఒకసారి సైడింగ్ పెడదాము. పాత్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ ఈజ్ ఇన్ పారాబోలా. ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం ప్రొజెక్టైల్ కి సంబంధించిన డయాగ్రామ్ వేద్దాం. వేర్ దిస్ ఈస్ ఏ projectile thrown with some angle theta, and after sunray it may fall down to the earth. So here along x-axis ux is equal u cos theta, along y-axis uy is equal u sin theta. These are the velocities in x and y direction. X and y direction. This is the x direction, this is the y direction, this is the origin. So ఈ విధంగా మీరు డయాగ్రామ్ వేసుకున్నట్లయితే ఇక్కడ దీన్ని ఒకసారి మనం చెక్ చేద్దాం. అఫ్ కోర్స్ దిస్ ఈస్ ద మాక్సిమం హైట్. ఇవన్నీ మనం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఆబ్జెక్ట్ ఇలా ట్రావెల్ అవుతుంది, యూ స్పీడ్తో వెళ్తుంది. దాన్ని ఏం చేస్తామంటే అలాంగ్ ఎక్స్ యాక్సిస్, దాని యొక్క ఎక్స్ యాక్సిస్ పరంగా వెలాసిటీ కాంపోనెంట్ ఈజ్ ఈక్వల్ ux is equal u cos theta, కాంపోనెంట్ y యాక్సిస్ పరంగా uy is equal u sin theta. At first you need to write the displacement along with the x axis and displacement along with the y axis. And పార్టికల్ ఎయిర్ లో ఉంది మనకి, అలాంగ్ x axis అలాంగ్ y axis. సో రెండు వైపులా దాని మోషన్ ఉంది కాబట్టి x యాక్సిస్ పరంగా డిస్ప్లేస్మెంట్ చూద్దాము, y యాక్సిస్ పరంగా డిస్ప్లేస్మెంట్ చూద్దాం. సో మన గ్లాస్ ఆఫ్ ఈక్వేషన్ మోషన్ ని యూజ్ చేసుకొని ఈక్వేషన్ అయితే డెరైవ్ చేయొచ్చు. అలాంగ్ x యాక్సిస్, సో అలాంగ్ x యాక్సిస్ డిస్ప్లేస్మెంట్, అలాంగ్ x యాక్సిస్ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, x యాక్సిస్ పరంగా డిస్ప్లేస్మెంట్ x యాక్సిస్ పరంగా కాబట్టి x అనుకోండి, let it be x, and therefore already you know that displacement x is equal velocity into time. This is the basic equation where velocity is equal to displacement by time, then displacement is equal to velocity into time. What is the velocity here? ux into time is equal to t, where velocity is equal to x. Let's just write
here x is equal ux is equal u cos theta into time, where just keep the time is equal x by u cos theta, x by u cos theta. This is the velocity. So this is the time taken as x direction. Now we have to take the displacement of the projectile in y direction, along y direction, along y axis చేద్దాం. Along y axis displacement, let it be y అనుకుందాం. So from s is equal to ut plus half at square, ut plus half at square. This is the laws of equation of motion. S stands for displacement of the object or nothing but a projectile. U is the initial speed and t is the time taken. A is the acceleration due to gravity. Right. S stands for displacement. It is nothing but y. It is equal. The body will be moves in the y direction. It means y axis. Here u should be taken as uy and t and plus 1 by 2. Whereas along y-axis means it will be vertical. The object should be moves in the upward direction. You should take a is equal to minus g and t square. Just substitute all the values. Uy is equal to u sin theta, we discussed in earlier, and t is equal x by u cos theta. Just put the values here. Y is equal, uy stands for u sin theta and t note for t stands x by u cos theta and plus, so plus should be plus into minus minus 1 by 2 g into x by u cos theta whole square. So this is the equation you have to simplify. Now you can write y is equal u and u will be cancelled out. Next y is equal u and u should be cancelled out. Sin theta by cos theta, it is equal tan theta into x minus g by 2 into, this is whole square, you should write x square by u square cos square theta, x square by u square cos square theta, and just you can write y is equal tan theta x minus g by 2u square cos square theta into, what is that, x square. So just keep the words what you have to write in earlier, that is parabolic equation y is equal to ax minus bx square, something into x minus something into x square. So here something into x, something it is, which is meaning that is the something into x minus, this is the b value and this is the a value. Tan theta is equal to a and g by 2u square cos square theta, it is equal to b. Then you should substitute here y is equal, tan theta means for a and into x minus g by 2u square cos square theta is b into x square. So finally you reach the equation y is equal to ax minus bx square. This equation is given to us the parabolic equation. సో ఈ విధంగా మనం సాల్వ్ చేసినట్లయితే ఈజీగా మార్కులు పడతాయి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పాయింట్స్ అయితే కావాలో ఆ పాయింట్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్తే దీనిలో చాలా పాయింట్స్ ఉంటాయి, మాక్సిమం హైట్ నుంచి రేంజ్ నుంచి, అండ్ ఎక్కడెక్కడ రేంజెస్ ఈక్వల్గా ఉంటాయి, అండ్ వర్టికల్ ప్రొజెక్షన్ బాడీ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. అవన్నీ మీకు ఇప్పుడు దీనికి బోర్డ్ ఎగ్జామినేషన్స్కి అయితే అవసరం లేదు. ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి అన్ని 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కోర్సులో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి అండ్ యూటిలైజ్ చేసుకోండి.